బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. కొత్తగా మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా మార్కాపురం, మదనపల్లె జిల్లాలతో పాటు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సీఎం అంగీకారం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి రెవెన్యూ డివిజన్, ప్రకాశం జిల్లాలో అద్దంకి రెవెన్యూ డివిజన్, కొత్తగా ఏర్పడే మదనపల్లి జిల్లాలో పీలేరు డివిజన్ ఏర్పాటు చేయనున్నారు. నంద్యాల జిల్లాలో బనగానపల్లె రెవెన్యూ డివిజన్, సత్యసాయి జిల్లాలో మడకసిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి, కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి దీనిపై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పావని, కొత్త జిల్లాకు సంబంధించి సుదీర్ఘంగా చర్చలు జరిగిన తర్వాత ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. నిన్న కూడా దాదాపు 4 గంటల పాటు దీని మీద సీఎం అటు మంత్రుల సబ్ కమిటీ కూడా సుదీర్ఘంగా భేటీ అయ్యారు. అయితే నిన్న కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనల మేరకు ఇవాళ మంత్రుల కమిటీ మధ్యాహ్నం మరొకసారి సీఎంతో భేటీ అయ్యారు. పూర్తిగా ఒక ఫైనల్ రిపోర్ట్ అయితే మంత్రులు సీఎంకి సమర్పించారనమాట. దానికి సంబంధించి ప్రస్తుతానికి అఫీషియల్ గా దాని మీద అనౌన్స్ అవ్వనప్పటికీ కూడా కొన్ని జిల్లాలకు సంబంధించి ఏదైతే మంత్రులు అటు అనగాని సత్యప్రసాద్ కావచ్చు, జనార్దన్ రెడ్డి కావచ్చు, నిమ్మల రామానాయుడు, అట్లాగే అనిత అంతా కలిసి సబ్ కమిటీకి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ అయితే చంద్రబాబుకి ఇచ్చారు. దాని మీద సీఎం చంద్రబాబు పూర్తిగా రివ్యూ చేస్తున్నారు. దానికి సంబంధించి రేపు 28వ తారీఖు కేబినెట్ లో కూడా దీన్ని ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇవాళ సుదీర్ఘంగా అయితే అనేక ప్రతిపాదనలు వచ్చినాయి. అటు మార్కాపురంలో మదనపల్లి కేంద్రాలుగా 2 కొత్త జిల్లాలు తీసుకురావాలి, అలాగే పోలవరం సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి ముంపు ప్రాంతాలతో అభివృద్ధి మండలి ఒకటి ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదనలు వచ్చినాయి. దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగినాయి. ప్రధానంగా రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు చేయాలంటూ కూడా ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో దాని మీద సుదీర్ఘంగా చర్చలు జరిగినాయి. అలాగే డివిజన్లు ఏదైతే ప్రస్తుతానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజన్లు ఉన్న నేపథ్యంలో మరొక 5 డివిజన్లు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చల అనంతరం కూడా పూర్తిగా కొత్త జిల్లాల విభజనకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఇప్పుడు ప్రస్తుతం 26 జిల్లాలుగా ఉన్నాయి కాబట్టి మరొక 3 జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే టీడీపీ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన నేపథ్యంలో మార్కాపురం కేంద్రంగా కూడా ఒక జిల్లాను ఏర్పాటు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇంకొక హామీ కూడా మదనపల్లికి సంబంధించిన హామీ కూడా ఇచ్చింది కాబట్టి ఆ 2 జిల్లాలను కొత్త జిల్లాలుగా అటు మదనపల్లి అలాగే మార్కాపురానికి సంబంధించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇంకా ప్రధానంగా చూసుకుంటే ఇవాళ ప్రధానంగా రంపచోడవరం అనేది నిన్న జరిగిన మీటింగ్ లో తెర మీదకి వచ్చిన నేపథ్యంలో దాని మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. అయితే ఆ పోలవరానికి సంబంధించి ఏదైతే ముంపు మండలాలు ఉన్నాయో ముంపు మండలాలతో పాటు కొన్ని నియోజకవర్గాలను కలుపుకొని రంపచోడవరం కేంద్రంగా కూడా జిల్లా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అయితే పోలవరాన్ని ఆ పేరును హైలైట్ చేస్తూ కేవలం దానికి ఆ రంపచోడవరానికి పోలవరం జిల్లా అనే పేరు పెడుతున్నట్టుగా కూడా అటు మంత్రులు అయితే చెప్తున్నారు. అంటే పోలవరం వచ్చేసరికి ఆ పోలవరం డ్యామ్ అనేది ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉంది కాబట్టి ఆ ఏలూరు జిల్లాలోనే పోలవరం డ్యామ్ ఉంటుంది. అలాగే ఆ పోలవరం జిల్లాలో మాత్రం రంపచోడవరం అనేది కేంద్రం ఎక్కువగా ఉంటుంది అనేది కూడా పూర్తిగా అటు పోలవరం హైలైట్ చేస్తూ కూడా మొత్తం 3 జిల్లాల ఏర్పాటుకైతే అటు మంత్రుల కమిటీ అయితే సూచనలు చేశారు. దానికి సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఇదైతే అటు పాడేరుకు సంబంధించి కొంత లాంగ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి దాన్ని రంపచోడవరంలో కలిపి పూర్తిగా జిల్లాను ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా మార్కాపురం జిల్లాగా ప్రకటించడం అక్కడ ప్రజలకు చిరకాల కోరిక అంటున్నారు. మరి దీనిపై అక్కడ ప్రజల అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మార్కాపురానికి సంబంధించి గతంలోనే కొంత అటు చీరాలకు సంబంధించిన డిస్టెన్స్ కావచ్చు, అటు పూర్తిగా అటు వైసీపీ ప్రభుత్వంలో కొంత సరిహద్దు ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువని దాంతో అటు ఎన్నికల్లో కూడా మార్కాపురాన్ని అటు
టీడీపీ గవర్నమెంట్ వస్తే మాత్రం మార్కాపురాన్ని జిల్లా ఏర్పాటు చేస్తామంటూ కూడా గతంలోనే సీఎం చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో అటు మార్కాపురాన్ని హైలైట్ చేస్తూ కూడా ఇప్పటికే దానికి సంబంధించిన ఆ జిల్లాని తీసుకున్నారు. ఇంకా అద్దంకి కనుకు సంబంధించిన నియోజకవర్గాలను కూడా అటు ప్రకాశం జిల్లాలో చేర్చాలంటూ కూడా కొన్ని ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో పూర్తిగా అటు దానికి సంబంధించి మార్కాపురాన్ని హైలైట్ చేస్తూ కూడా ఒక జిల్లాను ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ రాజేష్.